Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను. అసలు ఎందుకు కొట్టుకున్నావు సార్ చెప్పుతో? బార్బరీకుడు మాట కోసం తలిచ్చేసాడు సార్ శ్రీకృష్ణుడికి తలిచ్చేసాడు. నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను, చెప్పుతో కొట్టుకున్నాను. మోహన్జీ, నువ్వు లేకపోతే నువ్వు ఏది అసలు పొరపాటును కూడా నీ మనసుకు తీసుకోకు. మనం ఎక్కడైనా పూరి గుడిసెలోనైనా బతుకుతాం. ఫెయిల్ అయిపోతే ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్. వీళ్ళు కొత్త వాళ్ళు కదా, ఎవరైనా పక్క వాళ్ళు చెప్తే చూద్దాం, బాగుంది అంటేనే వెళ్దాం, లేకుంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకున్నారేమో. ఇప్పటిదాకా 2025లో 160 నుంచి 170 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. ఒక సినిమా లవర్గా ఈ సంవత్సరంలో మీరెన్ని సినిమాలు చూశారు? మ్యాక్సిమం చూశాను. అంటే ఇక నాకు కనబడినవి చూడలేదు. మీ టీం ఎందుకు సార్ కెమెరా ముందుకు వచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకో, వాళ్ళెవరు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడలేదు? 100% మాట్లాడారు. నేను ఉదయ్ భాను గారు మాట్లాడారు బిగ్ టీవీలో. అవును, ఒక్కరే ఉదయ్ భాను గారు ఒక్కరే మాట్లాడారు. మిగతా టీం అంతా ఎందుకు? ఒక పబ్లిసిటీ స్టంట్ ప్లే చేసాడా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? సినిమా ఎన్ని రోజులు అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకేదో లక్షల వ్యూస్ వచ్చేస్తాయి, మేము ఇదైపోవాలంటే దాన్ని నేను కూడా నమ్మను. ఎవరు వాళ్ళ కష్టాలు ఉన్నాయి, నా కష్టాల గురించి పట్టించుకోమని. హాయ్, వెల్కమ్ టు మై షో. త్రిబాణదారి బార్బరిక్. టాలీవుడ్లో ఇప్పుడు ఈ సినిమా సంచలనం క్రియేట్ చేస్తుంది. సంచలనం అంటే కలెక్షన్స్తో కాదు, కాంట్రవర్సీలతో. ఈ సినిమా తీసిన డైరెక్టర్ సినిమాకి ఆడియన్స్ రావట్లేదు, థియేటర్కి వచ్చి వాళ్ళు చూస్తే కదా సినిమా ఎలా ఉంది అనేది బయటకు వచ్చేది టాక్. వాళ్ళు ఎవరో చూడకుండా నేను సినిమా తీసి ఏం ప్రయోజనం అని చెప్పి తను చెప్పుతో కొట్టుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇలాంటి సమయంలో ఇలాంటి విషయం మీద ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాల్సి రావడం చాలా బాధగా ఉంది. అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు ఏంటి, కొత్త డైరెక్టర్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇలాంటివన్నీ బయటికి రావాలంటే ఇదే సరైన సందర్భం. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఈ మొత్తం వ్యవహారం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. అంటే ఇలాంటి ఓ సందర్భంలో ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనిపించుకోవాలంటే ఎన్ని కష్టాలు దాటాలో, ఎన్ని బాధలు దాటాలో, ఎంతమందిని ఒప్పించాలో నాకు తెలుసు. నిజంగా రియల్లీ సారీ. అంటే నా సైడ్ నుంచి సారీ, ఎందుకంటే నేను ఒక సినిమా అభిమాని కాబట్టి సారీ చెప్తున్నాను. అండ్ ఇంకో వైపు ఏంటంటే మిమ్మల్ని ఇంత గర్వంగా నేను పిలవడానికి కారణం ఏంటంటే ఐ డ్రీమ్ అనేది ఎప్పుడూ కూడా ఇలాంటి కాంట్రవర్షియల్ మీద వ్యూస్ తెచ్చుకోవాలని చూడరు. ఆల్రెడీ మీ సినిమాకి రిలీజ్కి ముందే 2 సార్లు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇదే ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ మీద. అంటే ఒక చిన్న సినిమాని బతికించాలని ఎప్పుడు కూడా ఐ డ్రీమ్ ముందు ఉంటుంది. అలాంటి ఓ చిన్న సినిమాకి కష్టం వచ్చింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని పిలవడం కానీ అసలు ఏం జరిగింది కానీ తెలుసుకోవాలని ఒక ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నంలో మీరు మనస్ఫూర్తిగా అన్ని నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చెప్తారా? 100% చెప్తాను. అసలు ఎందుకు కొట్టుకున్నావు సార్ చెప్తా? చెప్తూ కొట్టుకోవడానికి రీజన్ వచ్చేసి కొంచెం నేనేంటంటే థియేటర్కి వెళ్ళాను. మీకు ఆల్రెడీ తెలిసింది, అది ఒక 8 మంది ఉన్నారు. అది ఎక్కడ డెప్షీట్ పడుతుందని నేను ఒక 2 టికెట్లు కొనుక్కున్నాను. సినిమా చూశాను. సినిమా అయిన తర్వాత నేను డైరెక్టర్ అని చెప్పకుండానే వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ సినిమా చాలా బాగుంది అన్నారు. బాగుందన్న తర్వాత కూడా థియేటర్లో జనాలు లేరేంటి అంటే, జనాలు ఒక మినిమం 20% 30% వస్తే కదా టాక్ వెళ్తుంది అనేది క్వశ్చన్ ఉండిపోయింది. సరేలే అని చెప్పేసి అయిపోయింది. బాధగా కొంచెం బయటకు వెళ్తున్నా, పక్క స్క్రీన్లో సౌండ్స్ వస్తున్నాయి. ఇదేం సినిమా అని ఓపెన్ చేసి చూశాను. అందులో ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అవుతుంది. దానికి ఆల్మోస్ట్ 80 to 90% ఆక్యుపెన్సీ ఉంది. సో నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎక్కడ మేకింగ్లో తగ్గలేదు, క్యారెక్టరైజేషన్స్లో తగ్గలేదు, ఆర్టిస్టుల్లో తగ్గలేదు. ఇంత బాగా కథ తీసుకెళ్ళాను కదా, ఎందుకు నా సినిమాకి రాలేదు అనే క్వశ్చన్ నాలోనే వచ్చేసింది. అప్పుడే మా ఆవిడ కాల్ చేసింది, నేను సినిమా థియేటర్లో ఉన్నాను అని అంటే, నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని అంటే ఆమె భయపడి వచ్చేసింది ఇంటికి. నేను ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉంది. అదేంటి నువ్వు సినిమా పూర్తిగా చూడలేదు ఏంటి అని అంటే గట్టిగా పట్టుకొని ఏడ్చింది. ఇచ్చేసరికి నేను చాలా అంటే నేనే బాధపడ్డాను కాకుండా వీళ్ళని కూడా బాధ పెట్టేస్తున్నానా అని భయం పుట్టుకుంది. అంటే అనుకున్నాను అప్పుడు, అంటే నేను ఎక్కడ
ఆత్మహత్య చేసుకుంటానేమో అన్న భయంతో ఆమె వచ్చేసింది. సో అది నేను ప్రేక్షకుడు కూడా నాకు ఫ్యామిలీ, వాళ్ళకి నచ్చేటట్టు ఉండాలి, నచ్చేటట్టు తీయాలి అనేది నా తాపత్రయము. నేను ఫ్యామిలీని వదిలేశానే, ఫ్యామిలీని పక్కన పడేసి సినిమా అనుకుని ఉండిపోయానే, వాళ్ళ ఎమోషన్స్ని నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళు ఇంతలా అయిపోయారా? నేను చాలా బలంగా ఉంటాను. నేను చెప్పుతో కొట్టుకున్నది కేవలం ముందు మాట అన్నాను సినిమాకి ముందు. సినిమా నచ్చకపోతే మీ దగ్గరికే వచ్చి నేను చెప్తూ కొట్టుకునేది ఛాలెంజ్ తీసుకున్నాను. సినిమా నచ్చిందో నచ్చలేదో క్లారిటీ రాలేదు నాకు. ఓకే, వస్తే ఫైన్. నేను అందుకు నేను అది ఇంక జనాల్లో ఏమనుకుంటారు, సినిమా పూర్తిగా జనాలు వెళ్ళట్లేదంటే సినిమా పోయింది అనుకుంటారు కదా. అలా నేను మనస్తాపం అయిపోయింది నాకు. ఇది సినిమా బాగుంది అని అంటున్నారు, అక్కడ వచ్చిన 8 మంది బాగుంది అంటున్నారు, చూస్తే థియేటర్లో జనాలు లేరు, రాకపోతే టాక్ ఎలా వెళ్తుంది, ఇలాంటి సినిమాకి ఎందుకు ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు అనే బాధతో నేను మా ఆవిడ అప్పుడే చేయటం ఇవన్నీ నాకు ఎమోషనల్ ఇచ్చేసి ఇదైపోయాను. బట్ నేనేంటంటే బార్బరీకుడు మాట కోసం తల ఇచ్చేసాడు శ్రీకృష్ణుడికి, తల ఇచ్చేసాడు. నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను, చెప్తూ కొట్టుకున్నాను. దట్స్ ఇట్. ఆ ఎమోషన్ టైంలో అలా జరిగిపోయింది సార్. ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు సినిమాలో ఎవరే కదా? అవును. ఇప్పటిదాకా 2025లో 160 నుంచి 170 సినిమాలు రిలీజ్ అయినాయి సార్. చిన్న సినిమాలు అయితే ఏమి, పెద్ద సినిమాలు అయితే ఏమి. నేను చెప్పేది ప్రాపర్గా థియేటర్కల్ రిలీజ్ జరిగినవి. ఒక 10 థియేటర్లో 15 థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఇంకో 50-60 ఉండొచ్చు. చాలా ఉన్నాయి. అవును. ఒక సినిమా లవర్గా ఈ సంవత్సరంలో మీరెన్ని సినిమాలు చూశారు సార్? ఆల్మోస్ట్ మ్యాక్సిమం చూశానండి. అంటే నేను ప్రతి సినిమా చూస్తాను, దెర్ ఈజ్ నో డౌట్. మ్యాక్సిమం చూశాను. అంటే ఇక నాకు కనబడినవి చూడలేదు. నాకు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, మీ సినిమా నాకు వినపడలేదు, కనపడలేదు అన్నోళ్ళు ఉన్నారు. సో ఐ అగ్రీ విత్ దట్. నిజంగా నేను జనాలకు రీచ్ అవ్వకపోతే అది నాతో ప్రయోగం. అంటే ఇక్కడ మొత్తం వ్యవహారంలో బాగా రీచ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక 2 రోజులు ఎదురు చూసుంటే నిజంగా తన సినిమా బాగుందంటున్నాడు, కంటెంట్ బాగుందంటున్నాడు. సో ఒక 2 రోజులు ఎదురు చూడలేకపోయాడా? ఎమ్మడే వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? ఇదంతా పబ్లిసిటీ స్టంటా? ఆడియన్స్ని థియేటర్కి తెప్పించడానికి ఈ ఎమోషన్గా ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్ చేసి ఒక పబ్లిసిటీ స్టంట్ ప్లే చేసాడా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? సినిమా ఎన్ని రోజులు కండి? అంటే ఎన్ని రోజుల్లో సినిమా అయిపోతుంది? ఈ రోజుల్లో పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక వీకెండ్ సార్. 1 వీకే కదా, 1 వీకెండ్ కదా. నేను వీడియో ఎప్పుడు పెట్టాను? ఆ రోజు నైట్ పెట్టారు, రిలీజ్ రోజు పెట్టలేదు. అదే నైట్. నిజంగా నాకు అలాంటి స్టంట్ చేయాలని ఉంటే ఫ్రైడే మార్నింగ్ షో అయిపోగానే, సండే నైట్కి పెట్టారు. ఫ్రైడే మార్నింగ్ షో అయిపోగానే మ్యాట్ని నుంచి పికప్ తీసేసుకుందాం, ఏదైనా స్టంట్ చేద్దాం అనేసి అనుకోవాలి కదా. నేను ఎప్పుడు పెట్టాను? సండే పూర్తిగా సినిమా డెడ్ అయిపోయింది, థియేటర్లో నుంచి తీసేస్తున్నారు, డెబ్షూట్లు పడుతున్నాయి అన్నప్పుడు నేను పెట్టాను. నేను అలా ఎమోషనల్ అయిపోయాను. కానీ ఈ సినిమా నెక్స్ట్ వీక్ చూడాలనో లేకపోతే అలాంటి ఉద్దేశం అనేది నాకు అస్సలు లేదు. నా బాధ ఏంటంటే సినిమా రిజల్ట్ ఏదో ఒకటి పోయింది, బాగుంది, ఈ రెండింటిలో ఒకటి చెప్పుంటే బాగుండేది. ఎవరు ఎత్తుకోలేదు సార్ సీరియస్గా. రివ్యూవర్స్ వెబ్సైట్స్ చాలా బాగా రాసాయి, కానీ సోకాల్డ్ పెద్ద రివ్యూవర్స్ వాళ్ళని చూసి సినిమా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలకి తెగ డిటర్మినేషన్, వర్కౌట్, మ్యాజిక్ ఇలా చెప్పే రివ్యూవర్లే ఎవరు మన తెలుగు సినిమాని పట్టించుకొని కనీసం ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్, ఇట్స్ అ ఓవరాల్ నాన్ లీనియర్, నాట్ సింకింగ్, ఇది ఏదో చెప్పాలి కదా. అది కూడా చెప్పలేదు అంటే ఇట్స్ నాట్ ఐ గివ్ యూ పుచ్చు ఏదో చెప్పాలి కదా. ఎవరు ఎత్తుకోలేదు సార్ దీన్ని పట్టించుకొని ఉంటే నాకు ఈ బాధ ఉండేది. నాకు నేను అలా ఇప్పుడు సార్ ఇదే రివ్యూవర్స్ మలయాళం సినిమాకి ఇచ్చారు, సెకండ్ హాఫ్ అసలు బోరింగ్ నిద్ర వచ్చేసిందని ఒక రివ్యూవర్, పెద్ద రివ్యూవరే చెప్పాడు. అలాగని సినిమాకి వెళ్ళటం మానట్లా. ఆడియన్కి నచ్చితే వాళ్ళ రివ్యూవర్ల గురించి అసలు పట్టించుకోరు సార్ ఫస్ట్ థింగ్. బట్ ఆ రివ్యూవర్లు చెప్తే ఫస్ట్ వెళ్తున్నారు, జనాలకు సినిమా ఉందని తెలుస్తుంది థియేటర్కి వెళ్తున్నారు. ఇక రివ్యూవర్ ఆడి ఒపీనియన్ కాబట్టి వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు ఫాలో అవుతూ సినిమా చూస్తున్నారు. బట్ నాకు ఎత్తుకోవడానికి ఎవరూ లేరు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ మలయాళం సినిమాకు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీ మీద చాలా నమ్మకం ఉంది, జనంకి నమ్మకం ఉంది. ఈ సినిమా వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చేశారు అని అంటే సినిమా చూడొచ్చు అని ఆ నమ్మకంతో పాటు పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు.
నా సినిమాని మోయడానికి నా వెనకాల పెద్ద కంపెనీ లేదు. నేను డెబ్యూ డైరెక్టర్ని, మా ప్రొడ్యూసర్ డెబ్యూ, వీళ్ళ వల్ల ఎంత క్వాలిటీ పెట్టి అంత ఎక్స్ట్రాడినరీగా సినిమా మేకింగ్ పెట్టినా కూడా జనాలు రాలేదు. అంటే మేబీ వీళ్ళు కొత్తోళ్ళు కదా, ఎవరైనా పక్కోళ్ళు చెప్తే చూద్దాం, బాగుంది అంటేనే వెళ్దాం, లేకుంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకున్నారేమో. కానీ పక్కోళ్ళు చెప్పడానికి ఆ పక్కోళ్ళు కూడా వెళ్ళలేదు అంటున్నాను నేను. ఓకే, ఆ ఒక్కరైనా వెళ్తే ఇంకొకరికి చెప్తారు కదా అనేది నా మెయిన్. ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, అంటే సినిమా వచ్చింది కూడా చాలా మందికి తెలియలేదు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇది మీ ఫెయిల్యూర్ కాదా? నేను అది యాక్సెప్ట్ చేస్తాను సార్ 100%. ఎందుకంటే 1.5 CR ఖర్చు పెట్టాము. ఆల్మోస్ట్ సాంగ్ కూడా 7 million 8 million వెళ్ళింది. ఇంకో సాంగ్ 2-3 million వెళ్ళింది. ఇన్స్టాల్ అయితే చాలా గట్టిగా వెళ్ళింది. ఆల్మోస్ట్ 20 to 30 million క్రాస్ చేసింది. ఇంత చేసింది కూడా నేను 1.5 crore ఖర్చు పెట్టినా ప్రాపర్గా ఇది జనాలకు రీచ్ అయ్యేటట్టు ఖర్చు పెట్టలేదేమో అన్న అదైతే ఒప్పుకుంటాను సార్. ఎందుకు అని అంటే నేను నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత కింద కామెంట్లు చేశారు, అన్నా నీ సినిమా నాకు తెలియదు అన్న, నీ సినిమా ఉందనే తెలియదు అన్న మాకు. ఎగ్జాక్ట్లీ సినిమా లేకుండా మీరు సినిమా మా దగ్గరికి తీసుకురాకుండా సినిమా చూడమని అంటే మేము ఎట్లా చూస్తామన్నా, మీరు అలా చేసేసరికి చాలా బాధ అనిపించింది అన్న, నేను రేపు సినిమా చూసి చెప్తానన్నా అని అన్నారు. అదే కాల్ చేసి నా దగ్గర ఇప్పుడు ఒక దగ్గర 1500 మెసేజ్లు ఉంటాయి. అందరూ కాల్ చేసి మెసేజ్ పెట్టి సినిమా నిజంగా బాగుందన్న, ఫస్ట్ హాఫ్ కొంచెం చిన్న డ్రాగ్ అనిపించింది ఒకరు, నిజంగా సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఫిల్మ్ అన్నోళ్ళు ఒకరు, ఇలా చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు, ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు వీళ్ళు, అంటే చూసి రిజల్ట్ ఇవ్వాలంటున్నా. నాకు ఎవరు సార్ ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇప్పుడు వరకు నెగిటివ్ చెప్పలేదు సార్. నెగిటివ్ చెప్పినా నేను చెప్పేస్తా. ఇప్పుడు నెగిటివ్లో ఈ సినిమాలో నెగిటివ్ ఒకటి చెప్పారు సార్. ఒకటి ఏం చెప్పారంటే, టైటిల్ సార్, మీ టైటిల్ ఎవరికి నోరు తిరగదండి, ఈ టైటిల్ నోరు తిరగకపోవడం వల్లనే అలా అయింది. ఇంకోటి, ఇంత గ్రాండ్గా తీశారు సినిమా మీరు, మాకు ఏదో డబ్బింగ్ సినిమా అలా కనపడింది సార్ పోస్టరు. ఓకే, ఇదేదో బార్బరిక్ అంటే డబ్బింగ్ సినిమా అని అన్నారు. ఇలాంటివన్నీ వచ్చేసారు. ఇదంతా జరిగిన తర్వాత సినిమాకి వెళ్ళి సో వండర్ఫుల్ ఫిల్మ్ అంటున్నారు. నిన్న 150 మంది హైయర్ ఆఫీషియల్స్ ఢిల్లీలో చూశారు సినిమా. ఓకే, మెసేజ్ నా దగ్గరే ఉంది. ఒక్క లైన్ మీకు చదువుతా చూడండి. Movie having gripping screenplay and story, nice background music and fabulous acting by each and every actor. It's 100 times better than పెద్ద సినిమాలు, రీసెంట్గా సినిమా రిలీజ్ అయిన పెద్ద సినిమాల కంటే బిగ్ బడ్జెట్ మూవీస్ అని పెట్టారు. ఇక మిగతాదంతా వాళ్ళు ఎమోషన్ రాశారు. ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అని 150 మంది చూసి మనకి ఢిల్లీ నుంచి మెసేజ్ పెట్టారు. నేనేమంటున్నానంటే, థియేటర్కి వెళ్తేనే ఆ సినిమా తాలూకా అసలు బాగా తీసారా బాగా తీయలేదా చుట్టేలే సార్. అది నేను చెప్తున్నాను. నేను మేబీ మీరు సినిమా చూసాను చూసి ఉంటారు. సో నా రివ్యూ కూడా నేను ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో నేను చెప్తాను. తప్పకుండా మీ రివ్యూ కూడా చెప్తే ఏమంటుందండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు రివ్యూ కావాలి అంతే, బాగుందా బాగాలేదు అనేది కావాలి. అప్పుడు మీరు ఇప్పుడు చెప్పే దాంట్లో బాగాలేదు అన్నారు అనుకోండి సార్, నేను నెక్స్ట్ దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను, ఇది ఆడియన్కి ఇది కాదు, ఇలా కాదు, ఈ టైటిల్ ఇలా కాదని ఇప్పుడు డిసైడ్ అయ్యా నేను. అనవసరంగా మహాభారతం నుంచి ఏదో యోధులు తీసుకొచ్చి మనం రుద్దితే కుదరదు అనేది అర్థమైపోయింది. మనం కాదు, ఇంకేదో పెట్టాలి వీళ్ళకి, ఈజీగా క్యాచీగా అర్థమయ్యేటట్టుగా ఏదో లవ్ మ్యాజిక్కో లేకపోతే లవ్ ట్రావెలో ఏదో ఒకటి ఇలాంటివి పెడితే అలా ఏం ఉండదు సార్. ఇప్పుడు ఉదాహరణకి అంటే ఒక పర్టికులర్గా ఒక సినిమా పేరు తీస్తున్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు విశ్వక్సేన్ గారిది లైలా అని ఒక సినిమా వచ్చింది, ట్రెండీ నేమే కదా సార్, అందరికీ తెలిసిన పేరే కదా, బాగా చూడంగానే క్యాచీగా ఉంది కదా. నేనేమంటున్నాను అంటే, క్యాచీగా ఉంది, హిట్ అవ్వకపోవడం అది సెకండరీ, ప్రైమరీ థియేటర్కి జనాలు వెళ్ళారంటున్నా. అది హీరో స్టార్ పవర్ కారణం ఉండొచ్చు. వాట్ ఎవర్, మనకి సత్యరాజ్ గారు ఇస్ బిగ్ స్టార్ అండి. సత్యం రాజేష్ ఆల్రెడీ హిట్ ఇచ్చారు సినిమా. అవును, సత్యం రాజేష్ గారు ఆయన తీసిన పొలిమేర 2 రెండు సినిమాలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఉదయభాను గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది అని నేను ఏమంటున్నా, అది జరగలేదు. నాకు డౌట్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు చెప్తూ కొట్టుకొని ఇంత ఎమోషనల్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఎవరైతే ఈ తెలుగు ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ చేసి ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. మీ టీం ఎందుకు సార్
కెమెరా ముందుకు వచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు సత్యరాజ్ గారు ఉన్నారు, ఉదయ్ భాను గారు ఉన్నారు, సత్యం పరేష్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరూ ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడట్లేదు? 100% మాట్లాడారు. నేను ఉదయ్ భాను గారు మాట్లాడారు బిగ్ టీవీలో. అవును, ఒక్కరే ఉదయ్ భాను గారు ఒక్కరే మాట్లాడారు. మిగతా టీం అంతా ఎందుకు రావాలి? 100% అందరూ ఇప్పుడు చాలా దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు మనకి ఇప్పుడు తెలియదు అంతే. ఇప్పుడు మీరు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం వరకు చూడండి, సత్యరాజ్ గారు కూడా, సత్యరాజ్ గారు 71 years ఆయన, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు. ఈ చిన్న విషయం మాట్లాడరా ఆయన? 100% మాట్లాడుతున్నారు. అది కాకపోతే ఇంకొక థింగ్ ఏంటంటే సార్, నేను ఒకటే చెప్తున్నా, నా మీద జాలితోనో నేనేదో ఎమోషనల్ అయిపోయాను బాధతోనో సినిమా మీరు హిట్టు సినిమా సూపర్ ఉంది చెప్పొద్దు, వద్దు, అది మళ్ళీ మిస్లీడ్ అవుతుంది. సో కాబట్టి నేనేమంటానంటే సినిమా జెన్యూన్గా నచ్చితేనే. బట్ ఒకటి ఉంటుంది కదా, బిలో యావరేజ్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బ్లాస్టర్, ఏదో ఒకటి ఉంటుంది. నేను ఎందుకని నా నెంబర్ కూడా ఇచ్చాను. నా నెంబర్ కింద కామెంట్ కొట్టండి, అన్న ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అన్న, ఐఎమ్ సారీ అని పెట్టండి అని చెప్తే అయిపోయింది. ఇప్పుడు నా రివ్యూ చెప్పొచ్చా? ప్లీజ్. మూవీకి వెళ్ళిన తర్వాత సార్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒక కిడ్నాప్ డ్రామాగా స్టార్ట్ అయిన మూవీలో మీరు తీసుకొచ్చేసి ఆ ఎలిమెంట్స్, మహాభారతం ఎలిమెంట్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ తీసుకొచ్చేసి, మైథాలజీ ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడక్కడ ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదేంటంటే ఒక కిడ్నాప్ డ్రామా, కొంత క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు జర్నీ ఇది నడుస్తూ ఉంటుంది, స్క్రీన్ ప్లే లేయర్లుగా పోతూ ఉంటుంది. బట్ ఎక్కడైతే ఆ సత్యరాజ్ గారి మనవరాలు కిడ్నాప్ అయిందో ఆ సీక్వెన్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఉంది. బట్ మధ్యలో ఈ క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల, ఈ హీరోల క్యారెక్టరైజేషన్స్, ఉదయ్ భాను గారి క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల ఆ ఎమోషన్ అంతా ఎక్కడికెక్కడ ముక్కలుగా ఆగిపోతుంది. ఆ ఫ్లో మిస్ అయిపోతున్నాము. స్క్రీన్ టైంని మధ్యలో వాళ్ళు వచ్చి ఫిల్ చేయడం వల్ల అంతకుముందున్న ఆ సత్యరాజ్ గారి ఎమోషన్ అంతా మిస్ అయిపోయి ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక తెలియని ఫీల్ మిస్ అయింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. బట్ నాకు సెకండ్ హాఫ్ మొత్తం మీద చూసిన తర్వాత నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే, త్రిభావనధారి బార్బరిక్ అని మీరు పెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ని రెఫరెన్స్ కోసం అక్కడక్కడ చూపించారే కానీ కథలోకి ఆ క్యారెక్టర్ని తీసుకురాలి. ఆ క్యారెక్టర్కి ఈ సినిమా కథలో క్యారెక్టర్ లేదు. సో మీరు సత్యరాజ్ గారి క్యారెక్టరైజేషన్ని రెఫరెన్స్ చూపిస్తూ ఆ క్యారెక్టర్ గురించి, ఆ బార్బరిక్ క్యారెక్టర్ చెప్పారే కానీ ఆయన్ని ఈ కథలోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ క్యారెక్టర్ని కానీ ఈ కథలో ఇన్వాల్వ్ చేసుంటే, ఆ మైథాలజీ ఎలిమెంట్ కొంచెం పెంచి ఆ క్యారెక్టర్ని ఇక్కడ ఎలివేట్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరే విధంగా ఉండేది అనేది నా అభిప్రాయం. అండ్ ఓవరాల్గా మీరు రాసుకున్న కథ కానీ, క్యారెక్టరైజేషన్లు కానీ, మేకింగ్ కానీ, నిర్మాణ విలువలు కానీ, అండ్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. సో రిచ్నెస్ ఉంది సినిమాలో, మంచి రైటింగ్ ఉంది, మంచి డైరెక్షన్ ఉంది. బట్ మీరు ఏదైతే ప్రమోట్ చేశారో, త్రిభావనధారి బార్బరిక్ అని మీరు ప్రమోట్ చేశారు, టైటిల్ పెట్టారు, ఆ డైలాగులు చెప్పారు, ఆ క్యారెక్టర్ గురించి శ్రీకృష్ణుడు అంతటి వారు వచ్చి ఆయన అడిగారు, ఆయన తలదీయించారని చెప్పేసి చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు. సినిమా గురించి తెలుసుకున్న ఏ ఒక్కరికైనా మీరు చెప్పినట్టు ఆ 10 మందికైనా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈయన ఏడి ఇంకా రాలేదు ఎప్పుడు చూపిస్తారు అనే ఒక ఆ ఎదురు చూపే అయిపోయింది. ఫుల్ఫిల్ కాలా అది. మిగతా సినిమా అంతా బాగుంది. సో ఇక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యాడు. బయటికి వెళ్ళి మీ సినిమా గురించి ఆ చూసిన 20 మంది కానీ 30 మంది కానీ, ఫస్ట్ రోజు చూసిన 2000 మంది కానీ గొప్పగా మీరు ఊహించినంత, అంటే సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళేంత ప్రమోషన్ జరగకపోవడానికి కారణం ఇదని నా అభిప్రాయం. మీరు అగ్రీ చేస్తారా? యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గాంధీవధారి అర్జున అని ఉంది. అర్జునుడు రాలేదు అక్కడికి, అతని ఎమోషన్, హీరో తాలూకా ఎమోషన్. అవును, ఇక్కడ క్యారెక్టర్ ఇది కూడా నేను ఓపెనింగ్ ఒక మంచి శ్రీకృష్ణుడికును బార్బరికుడికి మధ్య సంభాషణ, కౌరవులు పాండవుల మధ్య ఒక నాటకం లాగా చూపించాను. అతని ఎమోషన్ ఏంటి అనేది, ఆ యుద్ధం, సెకండ్ హాఫ్ యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఏ కారణంతో పాప బయటికి వెళ్ళింది, ఏ కారణం వల్ల ఇదైంది, అదంతా బార్బరిక్ ఒక బుక్ చుట్టూ తిరిగే కదా. సో అలాంటిది నా కోసం, అంటే నాకు ఇష్టమైన బుక్ నేను అడిగినప్పుడు తను నా కోసం అది చేసిందని, ఇతను ఏముంటుందని ఆ ఏదైతే ఆ బుక్లో ఉన్న ఎమోషన్, ఆ త్రిభానాన్ని తీసుకొని ఒక సైకియాట్రిస్టు, ఒక 70 ఏళ్ళ ముసలోడు, ఒక తాత
చేతికి మట్టి అంటకుండా, ఒక గన్ను పట్టుకోకుండా, ఒక కత్తి పట్టుకోకుండా చాలా తెలివిగా తన నెక్స్ట్ సెకండ్ హాఫ్ని రన్ చేసి ఒక మెసేజ్ ఇస్తాడు. అవును. అందులో అతని చేసిన సైకియాట్రిస్ట్ డాక్టర్కి పేషెంట్లను కూడా తన చుట్టూ పెట్టుకొని అది అలా మేము ఏముంటుందని ఆ రిఫరెన్స్ని చెప్పాను. ఏంటంటే ఆ త్రిబాణం తాలూకు ఎమోషన్ని చెప్పాను. మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది, రెండవ బాణం శత్రువుని, అదే అంటే ఈ సింపుల్ చెప్పాలంటే శత్రువుని గుర్తిస్తుంది, మూడవ బాణం నాశనం చేస్తుంది. సో ఈ ఎమోషన్ని నేను చెప్పడానికే ప్రయత్నం చేశాను తప్ప ఈ బార్బరికుడి గురించి మనం పెద్ద కథలుగా చేసుకోవడానికి లేదు. ఒకే ఒక కథ, చాలా సింపుల్ కథ. తను ఈ కురుక్షేత్ర యుద్ధం 1 minute కానీ అంతమైపోతే కలియుగానికి చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి శ్రీకృష్ణుడు చాలా తెలివిగా తలని అర్థం చూపించి నాకు ఈ యోధుడి తాత కావాలంటే శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితో ఇచ్చేసాడు. చాలా సింపుల్ స్టోరీ, బట్ గొప్ప త్యాగం. అతని గురించి ఇంకేదో చెప్పడానికి అక్కడ లేదు. బట్ అతని చావుకు కారణం ఆ త్రిబాణ అస్త్రమే. ఆ అస్త్రమే లేకపోయి ఉంటే ఈ శ్రీకృష్ణుడు అడిగేవాడే కదా ఆ నిర్ణయం. అందుకే ఆ త్రిబాణ అస్త్రాన్ని ఇప్పుడున్న స్టైల్ ఆఫ్ దీనికి మోడర్న్ వరల్డ్కి ఇలా ఇప్పుడు సైకియాట్రిస్ట్ కాబట్టి అతని అస్త్రం సైకాలజీ. ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి నా రైటింగ్ అంటే నా అస్త్రం, నా స్కిల్లే ఒక అస్త్రం అని నేను చెప్పే ప్రయత్నం చేశాను. అది మేబీ అది ఇంకొకలాగా ప్రొజెక్ట్ అయ్యిందేమో మరి. అండ్ ఇక్కడ ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మీరు అన్నట్టు టైటిల్ చాలామందికి రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బార్బరికుడిని ముఖ్యంగా మన ఇండియాలో ఈవెన్ సౌత్లో కూడా చాలామంది పూజించరు, చాలామందికి తెలియదు. బట్ మనం నేపాల్ అటు కానీ వెళ్తే, రాజస్థాన్ అటు కానీ వెళ్తే కొన్ని వందల గుళ్ళు ఉంటాయి. తిరుపతి తెలుగు అక్కడ రాజస్థాన్లో కాటు శ్యామ్ అంటే, అందుకే మన సినిమాలో సైకియాట్రిస్ట్ పేరు మన సత్యరాజ్ గారి పేరు శ్యామ్ కాటు అని ఉంటుంది. అంటే ఏది కూడా నేను వదలలే దేన్ని. సార్ లేదు సార్, నాకు అర్థమవుతుంది. మీరు ఎక్కడా కూడా రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ ఈ సినిమాని చుట్టేయాలన్న ప్రయత్నం ఎక్కడా జరగలేదు. చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు. మీ టీం కూడా మొత్తం టీం వర్క్ చాలా అద్భుతంగా ఉంది, అది మొత్తం అర్థమవుతుంది. బట్ ఎక్కడో లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని, హ్యూమన్ ఎమోషన్ కాదు నేను చెప్పేది, ఈ మైథాలజీ ఎమోషను, లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని మీరు దీన్ని బలంగా నమ్మి, హ్యూమన్ ఎమోషన్ని బలంగా నమ్మి దాన్ని జస్ట్ రెఫరెన్స్ మార్గంలో చూపించేసి వదిలేశారు అని చెప్పేసి. 100% రెఫరెన్స్ మార్గమే. బట్ అది ఆడియన్ పాపం టైటిల్ అలా పెట్టేసరికి అలా అర్థమైపోయింది. అది అయి ఉండదు సార్ మీరు అన్నది. నేను అంటే ఇక్కడ నాకు కావాల్సిందంటే ఏం సార్, ఈ ఇంటర్వ్యూలో నాకు కావాల్సింది మీరు నాకు ఒక సమాధానం దొరకట్లేదు అని చెప్పి బాధపడ్డారు కదా సార్, నాకు ఆ డిస్కషన్ కావాలా. కరెక్ట్. ఇక్కడ నాకు ఏదో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు టికెట్స్ వస్తాయంటే నేను నమ్మను. ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు ఏదో లక్షల వ్యూస్ వచ్చేస్తాయి, మేము ఇదైపోవాలంటే దాన్ని నేను కూడా నమ్మను. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏదో కన్నీళ్ళు పెట్టుకున్నాను, ఏదో చేసుకున్నానని చెప్పేసి జాలితో సినిమా వచ్చి చూడొద్దు అసలు. అది వెరీ ఇంపార్టెంట్. అవును, ఎందుకంటే ఏంటిది మీ కష్టాలు మీకున్నాయి. అవును, చాలా ఉంటాయి. ఎవరి వాళ్ళ కష్టాలు ఉన్నాయి. నా కష్టాల గురించి పట్టించుకోమని నేను అనట్లా. నేనేదో ఎమోషనల్ అయిపోయాను, ఏంటిది అది నేను ఇచ్చిన మాట ప్రకారం నేను చెప్తూ కొట్టుకున్నాను. కానీ మీరు నేనేమన్నా ఇప్పటికీ చెప్తున్నా, థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి అంటున్నాను. ఒకసారి ఫ్యామిలీతో వస్తారు చూడండి, సినిమా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళాలి, అది కూడా వద్దు. ఫ్యామిలీలో ఒక్కరు రండి, చూశాక దాన్ని మీ జడ్జిమెంట్ మీరు ఇవ్వండి అనేదే నా మెయిన్ ఇది. అందుకే నేను ఎమోషనల్ అయ్యాను. ఆ మొత్తం వీడియోలో నాకు ఇంకొక చిన్న కంప్లైంట్ ఉంది సార్. అంటే మీరు ఆ బాధలో మేబీ అక్కడ ఆల్రెడీ మలయాళ సినిమా ఉండబట్టి మీరు మలయాళ సినిమాలు చూస్తారు, తెలుగులో ఇంత మంచి సినిమా తీస్తే తెలుగు సినిమాలు చూడరు అని చెప్పేసి ఆడియన్స్ మీద మీరు ఒక బాణం వేశారు. ఒక విమర్శ అనుకోవచ్చు అది. అది విమర్శ అయితే కాదు. సరే, మీ బాధ అది, ఆ ఎమోషన్లో మాట్లాడారు. నేను విమర్శ కాదు, ఆడియన్ గొప్ప హృదయానికి నేను మీ మార్గంలోనే వస్తానని చెప్పడం, అది నాట్ విమర్శ. అది కరెక్ట్ కాదు కదా. మలయాళ సినిమాలు మాత్రమే తెలుగు ఆడియన్స్ చూస్తారు, లేదంటే తమిళ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ చూస్తారు, అది కరెక్ట్ కాదు కదా సార్. తెలుగు ఆడియన్స్ హాట్‌స్టార్లో తెలుగు సినిమాలు ఎక్కువ ఉన్నాయా, మలయాళం సినిమాలు ఎక్కువ ఉన్నాయా? తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి సార్. అంటే సార్ నేను కౌంట్ అడిగాను, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని అడుగుతాను. అన్ని సినిమాలు ఈక్వల్, ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు తీసుకుంటాయి. హాట్‌స్టార్ ఒకటే ప్రామాణికం కాదు కదా సార్. లేదు, హాట్‌స్టార్ కానీ వాట్ ఎవర్ ఓటీటీ
నేను ఎంత పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంది అనేది నేను అడుగుతున్నాను. పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు సూపర్ కంటెంట్స్ ఇస్తారు కాబట్టి మన ఓటీటీలు కూడా జనాలు చూసేవే పెడతారు. ఏదో ఒకటి తీసేస్తే పెట్టేయడానికి తెలుగు అయినా వాట్ ఎవర్ అయినా అది జరగదు. అది బిజినెస్. అది ఏంటంటే మంచి సినిమాలు తీస్తారని. మలయాళం సినిమాలకు నేను వెళ్ళిపోతాననేది తెలుగు ప్రేక్షకుల్ని నేను తక్కువ చేసి కాదు, వాళ్ళది గొప్ప హృదయము. వాళ్ళు ఏంటంటే కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రాన్నైనా ఆదరిస్తారు, అది దాంట్లో డౌటే లేదు. కానీ ఎక్కువ మలయాళం ఫీచర్స్ ఎగ్జాంపుల్ తుడరం ఉంది. తుడరం సినిమా ఆల్రెడీ 1 crore ఎంతో చేంజ్ పెట్టి కొన్నారు ఇక్కడ సినిమా. అదే మన సినిమా ఏదైనా మలయాళంలో కొన్నారా? చెప్తున్నాను నేను. అంటే అంత డబ్బులు పెట్టి నేనేమంటాను, మన సినిమాలు మలయాళంలో చూడరు సార్. ఫస్ట్ తమిళ్లో కూడా చూడరు సార్. పెద్ద పెద్ద స్టార్ సినిమాలు మన తెలుగుకి ఊరికి పాన్ ఇండియా వరకే సార్. పాన్ ఇండియా వరకు అంటే బిగ్ స్టార్స్ మాత్రమే చూస్తారు సార్. అదే మలయాళంలో చిన్న సినిమాలన్నీ ప్రపంచం అంతా చూస్తారు సార్. ముంబైలో కూడా మలయాళం సినిమాలే చూస్తారు సార్. సో నేను అది బాగా దాన్ని ఇలాంటి కంటెంట్స్ ఇస్తే తీస్తారని ఇలాంటి నేను కొత్తగా ప్రయోగం చేశాను. అంటే ఇలా తీయాలి సినిమా అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు హాట్స్టార్లో ఉన్న సినిమాలు వాళ్ళు బిజినెస్ సార్. మంచి సినిమాలు మలయాళం చూస్తారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. నా సినిమా నేను ఫోర్స్ఫుల్గా పెట్టమంటే పెట్టరు, అలా జరగదు అది. సో నేను ఆ నమ్మకం నాకు ఉండింది. అందుకే నేనేమన్నానంటే ఓహో అంటే వీళ్ళకి అంటే ఆడియన్కి ఈ తెలుగు సినిమా 3 రకాలు అయిపోయింది. ఒకటి స్టార్స్ తెలుగు సినిమా, ఇంకొకటి డబ్బింగ్ తెలుగు సినిమా, మలయాళం వాట్ ఎవర్ డబ్బింగ్ తెలుగు సినిమా, అండ్ తెలుగు సినిమా అనే దాంట్లో నేను ఉండిపోయాను. మేబీ దానికి కనెక్ట్ అవ్వలేదేమో, రాలేదేమో అన్న చిన్న భయం. అందుకే నేను థియేటర్కి వచ్చి బాగలేకపోతే తెలుగు సినిమా రా ఇది అని వ్యంగ్యంగా నవ్వి వదిలేయండి, మీరు తీయలేర్రా అనేది నవ్వు వదిలేయండి అనేదే నా ఇంటెన్షన్ సార్. ఆ నవ్వులు నాకు కావాలి, యాక్చువల్లీ నాకు మెసేజ్లు కావాలి. నేను అప్పుడు దాన్ని మార్చుకుంటాను. నేను మార్చుకొని ఇంకేదో ఆలోచిస్తాను, ఇంకేదో చేయాలని. ఎందుకంటే ఇదే సార్, ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి ఇండస్ట్రీలోనే. అది ఒక సినిమా పోయిందని ఏమంటారు దాన్ని ఇంటికి వెళ్ళిపోతాము, అది ఒక డైలాగ్ ఉంటుంది నేను ఇంతే సినిమాలో. రే మనం ఇక్కడే బతకాలరా, మన చావు ఇక్కడే రా అనేది అది 100%. సో అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు ఇంత జరిగింది సార్, మేకర్గా మీకైతే బ్యాడ్ నేమ్ లేదు ఈ సినిమా, నేను 100% చెప్తాను. వెరీ గుడ్ మేకర్, సినిమా ఎక్సలెంట్గా ఉంది మేకింగ్ విషయంలో. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, ఒక చిన్న వైరల్ అయితే, ఒక చిన్న కాంట్రవర్సీ జరిగితే ఆ మనిషిని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇంత ఇష్యూ నడిచింది, మీరు సినిమా కోసమే చేశారు, సినిమా మీద ఉన్న ప్రేమతోనే చేశారు. బట్ ఆ చెప్తూ కొట్టుకోవడం వల్ల ఇకపై రేపటి నుంచి ఇదే ఇండస్ట్రీలో మిమ్మల్ని ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయబోతున్నారు సార్? నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు సార్. ఓకే, నిన్న. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ప్రొడ్యూసర్ రమేష్, ఆయన చాలా పెద్ద సినిమాలు చేశారు, చాలా పెద్ద సినిమాలు చేశారు. నువ్వు 100% వాస్తవం మోహన్, అందరూ పెయిన్ అలాగే ఫీల్ అవుతున్నారు. సో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, దేర్ ఈజ్ నో డౌట్. నువ్వు బాగా సినిమా తీసావని మా అబ్బాయి చెప్పాడు అని చెప్పుకొచ్చారు సార్. ఇప్పుడు అలాంటి ఇదే రాకపోతే ఆయనే ఫోన్ చేసి ఎందుకు చెప్తారు? అలాగే ఇంకొక 4-5 ప్రొడ్యూసర్లు కాల్ చేశారు సార్, పేర్లు చెప్పకూడదు, పెద్ద వండర్ఫుల్. అదే తెలుగు సినిమాకి థియేటర్కి జనాలు రావాలి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కంటెంట్ చేసి పిలిస్తే రాకపోతే 100% బాధపడాలి. మీది 100% అది వాస్తవం అనేది ఉంది సార్. అవకాశాలు రావా అనేది ఏంటంటే సార్, ప్రొడ్యూసర్లు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు. నేను ఇప్పుడు తప్పు చేయలేదు, నేనేంటి నా పర్సనల్ నా ఎమోషన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను, కానీ తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇది రకంగా నేను చెప్పాలంటే ప్రొడ్యూసర్ కోణంలో ఆలోచించాను సార్. నా ప్రొడ్యూసరు సాయంత్రం, ఇదే ఆదివారం సాయంత్రం కళ్ళలో నీళ్ళు తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సార్. అతను ఏమైపోతాడని నేను అనుకోవాలి. యాక్చువల్గా మీ వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలామంది మొదటగా అనుకుంది ఏంటంటే, అంటే కంటెంట్ పూర్తిగా చూడకముందు మీరు అలా బాధపడుతూ అలా మీ కళ్ళలో నీళ్ళు ఉంటే అనుకుంది ఏంటంటే మీరు నిర్మాత అనుకున్నారు ఫస్ట్. అవును, చాలామంది అనుకున్నారు సార్. నేను చాలా ఎమోషనల్. నేను ఒక నిర్మాత కూడా డబ్బులు లాస్ అవుతున్నాడంటే నేనే తీసుకుంటాను, నేను వదిలి వెళ్ళిపోను, అయ్యో అని నేను అది ఇచ్చేసుకుంటాను. నాకు అంత బాధ. నేనేంటంటే సార్ నాతో ఏం మాట్లాడలే, విజయ్ గారు కాము ఉన్నారు, ఒక మాట అనలేదు.
కళ్ళల్లో కొంచెం నీళ్ళు తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. సో నేనేమంటున్నానంటే సార్ ఇది నేను ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాను సార్. ఈరోజు సినిమా బతికితే ప్రొడ్యూసర్ ఇంకో 4 సినిమాలు తీస్తాడు కదా సార్. ఆయన 10 సినిమాలు తీస్తానన్నాడు, ఇంకో 10 మంది డైరెక్టర్లు వస్తారు కదా. ఇప్పుడు నాకు తర్వాత అవకాశం ఇవ్వకుండా చంపేస్తే, ఒకవేళ అలాంటి ఆలోచనే ఉంటే, అలాంటి ఆలోచన 100% ఉండదు సార్. దేర్ ఈజ్ నో డౌట్. ఎంత అయింది సార్ సినిమాకి ఖర్చు? సినిమాకి 9.5 నుంచి 10 అయింది సార్. ఎంత కలెక్ట్ చేసింది ఇప్పుడు వరకు? అది కలెక్ట్ చేస్తే సినిమా చూశారని అనుకుని ఆ రిజల్ట్ని నేను తీసుకునేవాడిని కదా. అది జనాలు ఉంటే ఆ రిజల్ట్ని తీసుకునేవాడిని కదా. జనాలే లేరు కాబట్టే నేను ఎమోషనల్ అయిపోయాను. సో ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో కొంత పర్సంటేజ్ కూడా రాలేదు. అంతే కదా సార్. ఇప్పుడు ఏంటంటే థియేటర్కి పూర్తి వెళ్ళలేదనే బాధ. ఆ బాధకే నేను అంటే ఇప్పుడు మినిమం ఉంటుంది సార్ ఒకటి, అది ఆ నెంబర్ నాకు అంటే టాక్కి నా అనాలిసిస్ నాకు ఉంటుంది. ఒక టాక్కి మినిమం నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ నాకు కనపడేసరికి సినిమానే సినిమాని చూడకుండా ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. డెడ్ అయిపోయిన సినిమా అన్న భయము, డెడ్ అయిపోయిన సినిమా అసలు నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీసి కూడా నేను డెడ్ అయిపోతున్నానన్న ఆవేదన తప్ప నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా? నేను ఎవరిని లేదు, ఏ ప్రొడ్యూసర్ని చేయలేదు సార్. ఇక్కడ ఇంకోటి అంటారు, నాకు మంచి థియేటర్లు ఇచ్చారు సార్, చాలా మంచి థియేటర్లు. మైత్రి మూవీస్, అవును, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్. అలాగే ఆంధ్ర సీడెడ్ మొత్తం, గీతా ఆర్ట్స్ కృష్ణ డిస్ట్రిక్ట్, పూర్వీ పిక్చర్స్ సార్, చాలా పెద్ద వాళ్ళ పేర్లు చెప్తేనే అమ్మో వాళ్ళు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు సార్ అన్నవాళ్ళు ఈ సినిమా తీసుకున్నారు. ఎందుకు అని అంటే ట్రైలర్ చూసారు, ఈ కనెక్ట్ అయితే జనాలు కానీ వస్తే సినిమా కొడతది అని నమ్మకంతో ఇచ్చారు థియేటర్లు. ఈ రోజు కూడా చూడండి సార్ థియేటర్లు ఎంత మంచి థియేటర్లు ఉన్నాయో ఆంధ్ర తెలంగాణలో. కాకపోతే సార్ అది నా బాధ ఏంటంటే దీన్ని ఇంకొకటి కూడా సార్, ఇది అంటే ప్రతిసారి నా వైపే నేను మాట్లాడకూడదు. టైటిల్ ఇచ్చేసిందా, డైవర్ట్ చేసేసిందా జనాల్ని, లేదు ఇదేదో అనుకున్నారా, లేకపోతే ప్రమోషనల్ వైజ్ వాళ్ళకి నేను రీచ్ అవ్వలేదా, అంటే మా ప్రొడక్షన్ హౌస్ పెట్టిన డబ్బులు ఇదంతా ఎక్కడో ఎవరో అన్నారు సార్, మీరు మీ ఇంటి ముందు పోస్టర్ అంటించేస్తే పబ్లిసిటీ అయిపోయిందని అనుకున్నారేమో సార్ అని అన్నారు. ఏమో సార్, పబ్లిసిటీ చేసేటప్పుడు ఏంటిది, అది ప్రొడ్యూసర్ ఇంటి ముందు ఒక పోస్టరు, ప్రొడ్యూసర్ వెళ్తున్నప్పుడు దారిలో ఒక టీ కొట్టు దగ్గర అయితే ఒక పోస్టరు, లేకపోతే అక్కడ ఒక క్యారెక్టర్ని పెట్టి మాట్లాడించేస్తే అక్కడ ఏదో ఒకటి మాట్లాడితే పబ్లిసిటీ అయిపోయింది అనుకోవడం తప్పేమో సార్. నా దృష్టిలో అయితే నా వరకు అయితే రాలేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. మీరు నమ్ముతున్నారా మీ ప్రమోషన్ మిస్యూజ్ అని? అంటే ఇంతమంది చెప్పాక నమ్మాలి కదా సార్. ఇంతమంది చెప్పిన తర్వాత నేను నమ్మకపోతే అదే మూర్ఖత్వం. ఇది ఎవరు తప్పు అంటారు? ఇది అంటే మేము మా ఎడ్యుకేషనే తప్పు. అంటే మేము ఎలా అంటే పబ్లిసిటీ పరంగా మేము ఏదైతే డబ్బులు పెట్టామో ప్రాపర్గా ఆడియన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయాము అనేది ఆ విఫలాన్ని నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే ఇంతమంది చెప్పాక చాలామంది తెలియదు అన్నారు. ఆల్మోస్ట్ 80% సినిమా మాకు తెలియదు అన్నారు. తెలియదు అన్నాక నేను వాదించి అలాంటి తప్పు. నేను అందుకే ఇప్పుడు నేను నేనేంటంటే ఐఎమ్ రియలీ సారీ, ప్రేక్షకుడికి చాలా సారీ చెప్తున్నాను. మీకు నేను రీచ్ అవ్వకుండా నేనేదో ఎమోషనల్ అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టేసి నేను ఇచ్చేసాను. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత చూసి సినిమాకి వెళ్ళి చాలా బాగుంది అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. కాసేపు ఈ సినిమా, ఈ కాంట్రవర్సీ కూడా అనకూడదు, రియల్లీ సారీ, ఈ ఇష్యూ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మీరు అదే వీడియోలో ఒక మాట అన్నారు, నా వైఫ్ సినిమాకి వెళ్ళి నేనేమైపోతాననే భయంతో మధ్యలోనే వచ్చేసారు అని చెప్పేసి. ఆ క్షణంలో మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ వైఫ్ పడ్డ ఆ టెన్షన్ కానీ దాని గురించి కాస్త డీటెయిల్గా చెప్పండి సార్. ఎందుకు అడుగుతున్నానంటే, ఒక ఫిల్మ్ మేకర్ అంటే అతని కుటుంబంలో, అతనితో పాటు అతని కుటుంబంలో ఉన్న మనిషి కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో మీ వైఫ్ ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఆలోచించారు, ఎందుకు మీ దగ్గరికి వచ్చారు, అది కాస్త క్లియర్గా చెప్తారు. సార్, నేను ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఇంటి పట్టం లేకుండా ఎంతసేపు స్క్రీన్ ప్లే, కథ, దీన్ని ఇలా తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళాలి అని ఇంటికి 12కో 1 గంటకో వస్తే పిల్లలు లేచే టైంకి, పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళే టైంకి ఇంక నేను లేవను, 9 9:30 అవుతుంది. వాళ్ళైతే ఒక వారం నన్ను మిస్ అయ్యేవాళ్ళు. నైట్ నేను 1 గంటకు వచ్చి పడుకునేవాడిని, తెల్లవారితే పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు. మా ఆవిడ ఒక టైంలో, నువ్వు అంత సినిమా అనే కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు మోహన్జీ, మోహన్జీ అంటుంది మా ఆవిడ, పట్టించుకోవట్లేదు మోహన్జీ నువ్వు అని అంటే, దాన్ని కూడా ఒకరోజు మా ఆవిడకి విపరీతమైన జ్వరం,
జ్వరం అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసే అన్నాను, కానీ నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని అలా. ఓకే, అంటే నేను అంత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయానని వాళ్ళ ఫీలింగ్. నేను అది అంత సినిమాని అంతలా ప్రేమిస్తాను. అలాగని ఏంటంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఉంటుంది, లేకపోతే వాళ్ళంతా నన్ను ప్రేమించరు. కానీ నేను ఇంత వీటి మీదే డెడికేటెడ్గా ఉండేసరికి నేను 2 రోజులు చూస్తున్నా. ఫస్ట్ డే చూసా, సెకండ్ డే చూసా, థర్డ్ డే ఈవినింగు ఇక డెడ్ అయిపోతుంది సినిమా అనేది ఆవిడకి తెలుసు. ఆల్మోస్ట్ థియేటర్లో అక్కడ వెళ్ళింది, అక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నారు. నేను ఇంటికి వచ్చేస్తున్నాను, నువ్వు సినిమా పూర్తిగా చూసిరా, మధ్యలో రాక్ అన్నాను. నేను నా ఇంటెన్షన్ ఏంటి, సినిమా ఏమంటుందని పూర్తిగా చూడాలి అనే ఒక ఇంటెన్షన్ నాకు ఉంది. ఆమె వచ్చి సడన్గా వచ్చేసింది. అదేంటిది ఇలా వచ్చేసానంటే పట్టుకొని విపరీతంగా వచ్చేసారా? విపరీతంగా వచ్చేసింది. వేసేసి మోహన్జీ నువ్వు లేకపోతే నువ్వు ఏది అసలు పొరపాటును కూడా నీ మనసుకు తీసుకోకు, మనం ఎక్కడైనా పూరి గుడిసెలోనైనా బతుకుదాం, ఫెయిల్ అయిపోతే. ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్ అది. ఎక్కడైనా ఉన్నా దాన్ని అంత సీరియస్గా తీసుకోమంటే పిచ్చిదానా నువ్వు, నేను సినిమా పూర్తిగా చూసి రమ్మన్నది నేను ఏమైనా ఆత్మహత్య చేసుకోవడానికి అనుకున్నావా? మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం, ఆడియన్కి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి అది చేద్దాం, కానీ నువ్వు ఇంతలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, మీరు ఎక్కువ భయపడి నా మీద ఎక్కువ ఇది పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమని భయం వేస్తుంది. 100% స్ట్రాంగ్ మనం ఎక్కడైనా బతకగలము, మనం కళాకారులం. మా ఆవిడ కూచిపూడి టీచర్, తను కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపించుకొని పిల్లలకి చెప్పుకొని ఉంటుంది. నేను పియానో టీచరు. చిన్నగా ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర క్లాసులు చెప్పుకుందాము, ఆన్లైన్ క్లాసులు అవి చెప్పుకొని బతుకుదాం, కానీ దానికే డిప్రెషన్ అయిపోతామా? అసలు దేవుడు ఎంత మంచి వరం ఇచ్చాడు మనకి. కళ ఒక వరం, అది మన ఇంట్లో అందరికీ ఇచ్చాడు. మా సిస్టర్ వోకల్ టీచర్, మామూలు విషయం వీళ్ళు ఎంత మంచి వరం ఇచ్చాడు ఈ భూమి మీద బతకడానికి. ఈ చిన్న విషయాలకి అయిపోతాము. నువ్వు పొరపాటును కూడా అలాంటిది ఆలోచన పెట్టుకోకు. నీకు మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ విషయాల్లో కనీసం నువ్వు ఇలాంటి కన్నీరు మాత్రం పెట్టుకో అనేసాను. బట్ ఇలా అవుతుందని తెలిస్తే నేను అలా ఎమోషనల్ అయ్యి ఉండేవాడిని కదా. నేను స్వతహాగా ఎమోషనల్ సార్. నేను అర్థమవుతుంది సార్. నేను ఎంత ఎమోషనల్ అయిపోతానంటే, నేను తప్పు చేయకుండా ఒకరు ఒక మాట అంటే అది నేను 2 రోజులు 3 రోజులు నేను బాధపడిపోతా. అది నాకెందుకు అది మరి అది లక్షణం అది. సో ఈ విధంగా నాకు ఆ భయం ఎక్కువైపోయింది సార్. నాకు అర్థమవుతుంది. అంటే ఒక నిర్మాత మిమ్మల్ని నమ్మాడు, మీకు కావాల్సిన అన్ని సోర్సెస్ ఇచ్చారు, ఒక టీం మిమ్మల్ని నమ్మింది. 2.5 సంవత్సరం ఫ్యామిలీని కూడా పట్టించుకోకపోవడం మీన్స్ ఏంటంటే సినిమాని ఎక్కువగా ప్రేమిస్తూ ఒక జర్నీ చేసి ఒక అవుట్పుట్ డెలివరీ చేశారు. అది బాగుందా బాగలేదని చెప్పడానికి కూడా మనిషి థియేటర్లో లేకపోవడం వల్ల వచ్చిన ఎమోషన్తో ఆ బాధలో కొన్ని మాటలు మాట్లాడారు. సో అది అక్కడికి ఇష్యూ అయిపోయింది. ఫైనల్గా నా ఈ 2 క్వశ్చన్స్ సార్, 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చేసేయండి. ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? నేను శాలరీ తీసుకున్నాను సార్. శాలరీ తీసుకున్నాను. నేను రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ప్రొడ్యూసర్ని బాధ పెట్టలేను. ఓకే, ఇంత ఇచ్చేసేయండి నాకని, లేకపోతే ఇంకేదో చేయలేను. జెన్యున్గా నేను 80,000 రూపాయలు పర్ మంత్ అలా తీసుకున్నాను. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇకపై మీరు డైరెక్టర్గా జర్నీ చేయబోతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పాఠం మీకు తెలిసి వచ్చింది? జాగ్రత్తలు అంటే, ఒకటి స్టార్తో సినిమా చేయాలి. ఓకే, మనం ఏదైనా చేసి పెద్ద స్టార్, బిగ్ స్టార్, టాప్ స్టార్స్ అంటే 1, 2, 3 అనేది ఉంటుంది ప్లేస్. ఈ 3 కేటగిరీస్లోకి వెళ్తే లేదా సినిమా కానీ ఇప్పుడు కొత్తోళ్ళతో తీసిన ఆడియన్స్ పల్స్ అర్థం చేసుకొని ఏం చేయాలంటే ఎక్కువ ప్రమోషన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నువ్వు ఎంత పెద్ద మేకింగ్ తీస్తున్నావు, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు అనేది కాదు. ఫస్ట్ ప్రమోషన్స్ రివర్స్ రావాలి. ఎట్లా అంటే ప్రమోషన్స్ నుంచి మొదలు పెట్టాలి. అంటే ఈ ప్రమోషన్ ఇలా చేద్దాం అనుకొని మొదలుపెట్టి కథ రాయాలి. మనకి కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్, అనిల్ రావిపూడి గారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఆయన అయితే సినిమా రన్ అవుతుంటేనే ఏదో ఒకటి చేస్తున్నారు. డే వన్ నుంచి ఇప్పుడు చిరంజీవి గారి అది కూడా అలాగే చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే ప్రమోషనల్ స్ట్రాటజీ ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈ సినిమాతో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది మనం రెడీ చేసుకొని
దీనికి బడ్జెట్ ఈ కేటగిరీ ఇలా వెళ్దాం టోటల్ బడ్జెట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడి నుంచి మొదలెట్టి సినిమాని ఏం చేస్తారో మీరు కంట్రోల్ చేసుకోండి. ఏది బడ్జెట్ కంట్రోల్, ఎక్కువ వెళ్ళిపోకుండా. ప్రొడ్యూసర్ పొటెన్షియల్ని ఫస్ట్ బ్రెయిన్లో మనం తీసుకోవాలి. లేదా ఆయన చెప్పలే మొహమాటం ఉంటుంది కొంతమందికి, మొహమాటంతో ఏం చేస్తారు, పర్లేదు అది ఇది అని అంటారు. సో వాళ్ళని ఏంటంటే అబ్జర్వ్ చేసి రియల్గా అడిగేసి ఈ బడ్జెట్ని కంప్రెస్ చేసుకొని పబ్లిసిటీకి బాగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో చేస్తే ఖచ్చితంగా సినిమా వెళ్తుంది. సో నేను నేర్చుకున్నది అది. నేను చిన్న సినిమా చేసినా ఈసారి చేసేది అది. ఓకే, ఈ 3 సార్. ఇంకొకటి నేను కూడా ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే, మలయాళం వెళ్ళిపోయి సినిమా తీస్తే కొంచెం బడ్జెట్ ఇక్కడ 10 కోట్లు అయితే అక్కడ 5 కోట్లు అయిపోతుంది సార్. ఎందుకంటే అక్కడ కాల్ షీట్స్ వేరు, అక్కడ బత్తాలు వేరు, అక్కడ ఉన్న చిన్న ఇండస్ట్రీ, ఇది పెద్ద ఇండస్ట్రీ. సో దానివల్ల ఆ ఎమోషనల్గా కూడా ఉంది. ఇంకొకటి థింగ్ ఏంటంటే మలయాళం కంటెంట్లు ఎక్కడైనా నడుస్తున్నాయి, పోతే ఎవరు చూడరు, కానీ బట్ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ కూడా చాలా ఫెయిల్యూర్లు ఉన్నాయి. 100% ఉంటాయి. మరి అంటే నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడికి పోవద్దు. మీరు మంచి మేకర్, మంచి ఫిలిం మేకర్, మీ మేకింగ్ చూశాను. సో మీలో విషయం ఉంది, దమ్ము ఉంది. ఒక సినిమా ఫెయిల్ అయింది అంతే, ఏం జరగల మీ లైఫ్లో. ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది అంతే, మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, మళ్ళీ ఓ మంచి సినిమా తీయాలి. ఆ సినిమా హిట్ అయిన తర్వాత మనం ఇలాగే కూర్చొని మనం సక్సెస్ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.